నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సింగపూర్లో సముద్రాన్ని పూడ్చి నిర్మించిన జోరాంగ్ దీవిని సందర్శించిన సీఎం చంద్రబాబు. ఏపీలో పారిశ్రామిక లాజిస్టిక్ క్యాడర్పై ప్రకటన. ఆగస్టు 25వ తేదీ నుంచి వారం రోజుల పాటు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేస్తామన్న మంత్రి నాదెండ్ల. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. విశాఖలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను చంద్రబాబు తన బినామీలకు దారదత్తం చేస్తున్నారు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులను కలుపుతూ పారిశ్రామిక లాజిస్టిక్ క్యాడర్ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక జోరామ్ పెట్రోకెమికల్ ఐలాండ్ను సందర్శించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ పోర్టు అనుసంధానంతో పాటు వాటికి సమీపంలో ప్రపంచ శ్రేణి చమురు రిఫైనరీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జోరామ్ పెట్రోకెమికల్ ఐలాండ్తో సింగపూర్ సృష్టించిన సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు ఇతర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి మంత్రుల బృందం నిశితంగా పరిశీలించింది. సముద్రాన్ని పూడ్చి నిర్మించిన ఈ దీవిలో సమీకృత పెట్రోకెమికల్ ప్లాంట్ ఇంధన కేంద్రాన్ని సింగపూర్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఆగస్టు 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,45,97,486 మంది లబ్ధిదారులకు ఈ స్మార్ట్ కార్డులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో మంత్రుల ఆధ్వర్యంలో, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో సభలు నిర్వహించి జరుగుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌర సరఫరా శాఖ నుంచి అనేక సంస్కరణలు, కొత్త విధానం, ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే ఆలోచనతోటి రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా జరిగే ప్రతి ప్రక్రియలో కూడా అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ రైస్ కార్డుల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్రంలో ముందు తీసుకెళ్తా ఉన్నాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి. 16,08,612 అప్లికేషన్స్ రాగా అందులో 15,32,758 అప్లికేషన్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. కేవలం 4.72% మాత్రం తిరస్కరించడం జరిగింది. సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా 9,87,644 మందికి రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఈ సంఖ్య ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486 సభ్యులతో కలుపుకుంటే 4,29,79,897 మంది. 4,29,79,897 మందికి మనం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం. ప్రస్తుతం ఉన్న పాత విధానాన్ని మార్చే విధంగా డిజిటైజ్ చేసి ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ కి మేము చాలా కసరత్తు చేశాం. ఎందుకంటే జవాబుదారితనం పెంచడమే కాకుండా ప్రభుత్వంలో చేసే కార్యక్రమంలో చాలా స్పష్టంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా పిల్ఫరేజెస్, లీకేజెస్ లేకుండా ఒక రేషనల్ విధానంలో ముందుకెళ్లాలనే ఆలోచనతోటి మా అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాం. ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్ గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్ గా కనపడే కాదు. కార్డ్ నంబర్ ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్ గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. ఆ సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం
తక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇంకా ముఖ్యమైన అంశం ఈ రైస్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీకు చెప్పిన 4,29,79,897 మందికి ఉచితంగా ఇస్తాం ఈ కార్డ్స్. అంటే 1,45,97,000 కుటుంబాలకి ఈ కార్డ్స్ మేము ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం. ఆగస్టు 25వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వారం రోజుల వరకు ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు, రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను సీఎం చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టడం వెనుక అతిపెద్ద భూ కుంభకోణం ఉందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల విలువైన భూములను కారు చౌకగా పలు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వెనుక ఆయా సంస్థలతో చంద్రబాబుకు ఉన్న లాలూచి బయటపడుతుందన్నారు. తక్షణం ఈ భూ కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని పక్కకు పెట్టి ఈ ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములు కాజేసే రాబందుల్లా ప్రభుత్వ పెద్దలు మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ భూదోపిడీపై ఉత్తరాంధ్ర ఉద్యమించే పరిస్థితిని తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని, ఉదాహరణకి ఈరోజు లూలు మాల్, మరి ఎందుకో తెలియదు ఈ లూలు మాల్ మీద అంత ప్రేమ. లూలు మాల్ అంటే అది ఒక హైపర్ మార్కెట్, లూలు మాల్ అంటే హైపర్ మార్కెట్. అలాంటి ఒక హైపర్ మార్కెట్ కి సరే ఉపాధి కల్పిస్తారు. ఉపాధి ఎవరికి కల్పిస్తారు? లూలు మాల్లో సేల్స్ సంబంధించి మన ఏదైతే సూపర్ మార్కెట్లు ఉన్నారో అలాంటి ఉద్యోగాలే కల్పిస్తారు. అంతే కదా. లూలు మాల్కి సంబంధించి లక్షలాది జీతాలు వచ్చే జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఏమి లూలు మాల్లో కల్పించారు కదా. 10,000 15,000 రూపాయలు. ఎందుకంటే హైదరాబాద్లో లూలు మాల్లో చూసినా లేకపోతే ఇంకో చోట లూలు మాల్లో చూసినా మ్యాక్సిమం 15,000 20,000 శాలరీ పే స్కేల్ ఉండే ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తారు. ఈరోజు అదే లూలు మాల్ మీరు అదే లూలు మాల్ 13.5 ఎకరాలని మీరు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు కదా. మరి అందరూ చెప్తుంది ఏంటంటే ఇంకా ఏదో నామినల్గా ఎంతో కొంత రూపాయో పాపాయో రాసుకోవాలి కాబట్టి రాసిచ్చారు. ఈరోజు అదే కనుక మీరు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మీటింగ్లో నాకు చాలా చేయాలనుకున్నాను, సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలనుకున్నాను, సూపర్ 6 సూపర్ 7 కూడా అన్ని సంవత్సరంలోపే చేయాలనుకున్నాను, కానీ ఖజానా ఖాళీ అని. అంటే ఖజానా ఖాళీ అవటానికి కారణం ఇక్కడ ఖజానాలో ఉన్న డబ్బులు సింగపూర్ తరలిపోతున్నాయా, లేకపోతే లూలు లాంటి సంస్థలకి ఈరోజు లూలుకు సంబంధించి ఆ ప్రాపర్టీ వాల్యూ సరే ఖజానా ఖాళీ అయిందన్నారు, అది ప్రభుత్వ ఆస్తి. మీరు ప్రభుత్వ ఆస్తిని ఆదాయ వనరుల కింద మార్చాలనుకోండి, మీరు సంపద సృష్టిస్తానన్నారు కదా. ఒక మాదిరి బిల్డర్ని అడిగినా చెప్తాడు. అది కనుక ఒక కమర్షియల్ ప్రాజెక్టుగా ప్రభుత్వమే పీపీపీ మోడల్లో మార్చితే ఏదైతే లూలు మాల్కి సంబంధించి 13.5 ఎకరాల భూమి ఏదైతే ఉందో దాన్ని పీపీపీ మోడల్లో కనుక మీరు ప్రభుత్వ ఆస్తిని సంపద సృష్టించాలనుకుంటే సుమారు దాంట్లో తక్కువలో తక్కువ వేసుకుంటే 40 లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఈరోజు బీచ్ రోడ్లో ఈ మధ్యనే మీరు ఒక హోటల్ కూడా శంకుస్థాపన చేశారు. ఆ యాజమాన్యం ఈరోజు బీచ్ రోడ్లో ప్రాజెక్టు ఎండాడి దగ్గర జరుగుతుంది. సుమారు బహిరంగ మార్కెట్లో స్క్వేర్ యార్డ్ 14,000 రూపీస్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఆర్కే బీచ్ ఏరియా ఉందో, ఏదైతే లూలు మాల్కి ఇచ్చిన ప్రాంతం ఉందో, ఈ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి. ఈ దేశంలోనే కోస్ట్ ఏరియాలో బీచ్ ఫ్రంట్స్లో అత్యంత ఖరీదైన మెరైన్ డ్రైవ్స్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి. అద్భుతమైన సీ ఫ్రంట్ ఉన్నది. మీరు ఏది రకంగా చూసుకున్నా సుమారు 40 లక్షల పైన ఎస్ఎఫ్టీ అది కన్స్ట్రక్షన్లో వస్తుంది. తక్కువలో తక్కువ వేసుకుంటే 13,000 నుంచి 14,000 ఎస్ఎఫ్టీ అమ్ముడవుతుంది. అంటే సుమారు ఆ ప్రాజెక్ట్ వాల్యూ 5,200 కోట్లు. 1,000-1,200 కోట్లు ఇంకా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. ది బెస్ట్ ఇప్పటి వరకు కూడా సౌత్ ఇండియాలోనే ఇలాంటి ప్రాజెక్ట్ లేదనుకున్నా. అంటే సుమారు చూసుకున్న 4,000 కోట్ల రూపాయలు
సంపద సృష్టించగల ప్రాపర్టీని మీరు రూపాయిన్నరకి 2 రూపాయలకో అంటే వేలాది కోట్ల రూపాయల భూమిని 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చి మీరు ఏ రకంగా సంపద సృష్టిస్తారు? 100% కూడా మీ అంతర్గత ఒప్పందాల్లో భాగంగానే లూలు మాల్కి భూమి కేటాయించి అనేది ఈరోజు విశాఖపట్నం ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఈరోజు గజం 70-80 వేల రూపాయలు ఉంది. అంటే ఆ రకంగా చూసుకుంటే సుమారు ఎక్కడ చూసినా సరే తక్కువలో తక్కువ వేసుకున్న ఎకరం 30 కోట్ల రూపాయలు. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో నిజంగా ఎవరన్నా పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించే వాళ్ళకి వచ్చేవాళ్ళకి ఎక్కడ సెంటు భూమి కూడా మిగిలే పరిస్థితులు లేకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థలకి బినామీ సంస్థలకి దారదత్తం చేస్తున్నారు. మనందరం కూడా ఈ భూమి కేటాయింపుల్ని నిలుపుదల చేసి నిజమైన పెట్టుబడిదారులకు భూ కేటాయింపులు జరిగే విధంగా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులందరినీ కూడా డిమాండ్ చేస్తారు. అధికారుల ఒత్తిడి మేరకు బలవంతంగా ఎవరిని దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. గిద్దలూరులో పర్యటించిన కలెక్టర్ అధికారులతో P4 సమావేశం నిర్వహించారు. అర్హులైన బంగారు కుటుంబాలను గుర్తించి వారిని దత్తత తీసుకునే దాతలను గుర్తించాలని అన్నారు. ఎవరైనా సరే దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈరోజు గిద్దలూరు కాన్స్టిట్యున్సీ లెవెల్ జీరో పావర్టీ P4 మీటింగ్ గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా సిఓ జడ్పీ పీడీ డోమా కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ SDC ఖమ్మం గారు, సబ్ కలెక్టర్ గారు, ఇతర అధికారులతో ఇక్కడ ఉన్న ఎంపీడీఓస్, అదేవిధంగా తహసీల్దార్స్, పంచాయత్ సెక్రటరీస్, VROs అండ్ అదర్ సచివాలయం స్టాఫ్స్ ప్లస్ మార్గదర్శితో ఈరోజు నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో ఇప్పటిదాకా అవుట్ ఆఫ్ 74,911 బంగారు కుటుంబాలకు గాను 34,000 ఫ్యామిలీస్ని అడాప్షన్కి ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 5,000 మార్గదర్శిస్ని మొబిలైజ్ చేయడం జరిగింది. గిద్దలూరు కాన్స్టిట్యున్సీ చూస్తే ఇక్కడ ఒక 10,000 బంగారు కుటుంబాలు దాదాపు ఉన్నారు. సో దాంట్లో ఇప్పటికే 50% అడాప్షన్కి ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ 50% ఫ్యామిలీస్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా మార్గదర్శిస్ని ఐడెంటిఫై చేసి మొబిలైజ్ చేసి వారికి అడాప్షన్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో దీంట్లో ప్యూర్లీ వాలంటరీ ప్రోగ్రామ్స్, అంటే ఈ ప్రోగ్రామ్ గురించి మార్గదర్శిస్ని మోటివేట్ చేస్తున్నాము. వారికి అడాప్షన్కి ముందుకు వస్తున్నారు. సో ఏ సిబ్బంది పైన కూడా ఆర్ ఎవరి మీద కూడా ఇది కంపల్సరీ ఏం లేదు. పూర్తిగా ఇది వాలంటరీ ప్రోగ్రామ్స్. సో ఈ పాయింట్ కూడా అందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరు ఎంప్లాయీస్, అదేవిధంగా ప్రజలు కూడా ఈ ప్రోగ్రామ్స్ గురించి ఎక్కువ ఒక అవగాహన రావడానికి కాన్స్టిట్యున్సీ వైస్ మీటింగ్ ఏర్పాటు చేసి, అదేవిధంగా మండల్ లెవెల్ మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరుగుతున్నది. ఆగస్ట్ 15 లోపల మనకు ఏదైతే మనం ఐడెంటిఫై చేసి ఉన్న బంగారు కుటుంబాలందరినీ కూడా అడాప్షన్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి అధికారులు, మండల అధికారులు, అలాగే నియోజకవర్గంలోని ప్రముఖులు, రాజకీయేతర నేతలందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యంతో అయితే P4 విధానాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటిది ఆలోచన చేశారో, ఆయన యొక్క లక్ష్యానికి, ఆయన విధానానికి అనుగుణంగా నియోజకవర్గంలో P4లో ఏదైతే సమాజంలో అట్టడుగున్నటువంటి 20% మందిని, సమాజంలో పై స్థాయిలో ఉన్నటువంటి 10% మంది మార్గదర్శకులుగా వారు ఉండడంతో పాటు బంగారు కుటుంబాలని అడాప్షన్ తీసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. మా ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతమే, మేము ఒప్పుకుంటాం ఇక్కడ. అయితే ఏదైతే ఇతరులకి అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజలకి తోడ్పాటును అందించేటువంటి విషయంలో మేము వెనుకబాటుతనంతో లేము. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఒకవైపు వారికి సహాయాన్ని అందించడము, సలహాలు అందించడము, ప్రభుత్వ విధానం ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మేము తీసుకెళ్తామని తెలియజేస్తూ డాక్టర్ బివి మోహన్ రెడ్డి గారు, ఆయన మా ప్రాంతవాసి, ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉండడంతో పాటు బేస్తవారిపేట మండలం మోక్షగుండం వారి స్వగ్రామం. ఒకరోజు వారు ఫోన్ చేశారు. నేను ఈ విధమైనటువంటి విధానాన్ని నేను తీసుకున్నాను, మీరు కూడా కొన్ని కుటుంబాలను అడాప్షన్ తీసుకోవాలని చెప్పిన మీదట వారు నాతో చెప్పినటువంటి విషయం, బేస్తవారిపేట మండలంలో ఉన్నటువంటి
ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ నేను దత్తతకు తీసుకుంటానని వారు చెప్పడం నిజంగా ఈ సందర్భంగా నేను గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగానే కాకుండా మా నియోజకవర్గ ప్రజల తరపున కూడా వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.